ఈరోజు ప్రవీణ్ అమరాల గారు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ముఖ్యంగా మనం వ్యక్తిగత సంబంధం లేకపోయినప్పటికీ తన కుటుంబానికైతే నిజంగా అదొక తీరని లోటు. తన భార్య, తన కూతురుకి అదొక చాలా బాధాకరమైన లోటు. ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు, నాకు వ్యక్తిగతంగా సంబంధం లేదు, కానీ నేను ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను. ఆయన ఎవరు అంటే, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఆయన అధినేత. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అంతేకాదు ఆయన ఎవరు అంటే, ఆయన ఒక అపోలోజిస్ట్ అంటే ఏంటిదంటే, ఆయన ఏది కూడా గుడ్డిగా నమ్మడు, ఏది కూడా గుంపులో గోవిందులకు ఆయన బతకడు. కానీ ఆయన ప్రశ్నించే తత్వం గలవాడు. ఆయన ప్రశ్నించి ఆయన ఆన్సర్లు తెలుసుకుంటాడు, ఆయన అన్వేషిస్తాడు, ఆయన పరిశీలిస్తాడు. అంతేకాదు ఆయన ఎవరికైతే ఏమైనా అనుమానాలున్నా, ప్రశ్నలున్నా ఆయన వాటికి ఆన్సర్లు చెప్తాడు. ఆయన అంత గొప్ప అపాలజిస్ట్. ఆయన మన తెలుగు సమాజంలో ఉండడం మనకెంతో ఆయన గర్వకారణం కూడా. ఆయన ఎన్నో తెలియని ప్రశ్నలకు, ఎన్నో అనుమానాస్పదమైన ప్రశ్నలకు, అంతేకాదు ఆ చరిత్ర మొత్తం ఆయన చదువుకొని తన మైండ్లో పెట్టుకొని చాలా సింపుల్గా, చాలా సులువుగా ఆయన ప్రజలకు తెలియజేసేవాడు. ఆయన ఒక అపోలజిస్ట్. అంతేకాకుండా ఆయన గురించి ఇంకా మనం చెప్పాలంటే, ఆయన మతాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. ఏ మతం అయితే మనిషిని మనిషిగా చూడదో ఆ మతాన్ని ఆయన వ్యతిరేకించిండు. ఏ కులం అయితే మనిషిని మనిషిగా చూడదో ఆ కులాన్ని ఆయన వ్యతిరేకించిండు. అంతేకాదు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనిషిని మనిషిగా ఆయన చూడమన్నాడు. ఆయన ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే, మనిషిని మనిషిగా చూడండి అని చెప్పాడు. అంతేకాదు ఆయన ఎంతోమంది అనాథ పిల్లలకు ఆయన ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఆయన కనబడినట్టు ఉందాగా మంచిగా కనబడుతుంది కావచ్చు, కానీ ఆయన వెనుక ఎంతోమందికి ఆయన సాయం చేసే గుణం కలిగిన వాడు, ఎంతో కరుణ హృదయం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున చనిపోవడం చాలా బాధాకరం. అంతేకాదు ఆయన నిజమైన మార్గాన్ని ఆయన తెలియజేసిండు. కేవలం ఆయన మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పలేదు, అంతేకాదు ఆయన నిజమైన మార్గాన్ని తెలియజేశాడు. ఆయన ప్రశ్నించే తత్వం గలవాడు, ఆయన సమాధానాలు వెతికేయగలవాడు. అంతేకాదు ఆయన అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన నిజమైన మార్గాన్ని తెలియజేసాడు, నిజమైన బోధన ఆయన తెలియజేసాడు. ఆయన ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని, మనిషి లోకంలో ఎందుకు బతకాలి, మనిషి లోకంలోనికి ఎందుకు వచ్చిండు, అసలు ఈ లోకం ఎందుకుంది, ఈ సృష్టి ఎందుకుంది, అసలు మనిషి ఎందుకున్నాడు, కుటుంబం ఎందుకుంది, వ్యవస్థ ఎందుకుంది, రాష్ట్రాలు, ద్వేషం, ప్రపంచం ఎందుకుందో అవన్నీ కూడా ఆయన యొక్క ప్రసంగాల ద్వారా ఆయన తెలియజేస్తూ ఆయన ఉన్నవాడు. అంతేకాదు ఆయన సత్యాన్ని ముక్కుసూటిగా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా ఆయన ఆ కాలంలో, అంటే ఆయన బతికి ఉన్నప్పుడు ఆయన బోధించేవాడు. ఆయన బోధిస్తూ ఆయన ఒక రోజున ఆయన తన జీవితాన్ని మనం చూస్తున్నాం. కొందరు యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కొందరేమో తనను చంపేశారని చెప్తున్నారు. ఇంకా అది మనకు తెలియదు ఏ విధంగా జరిగిందో. కానీ ఒక మంచి వ్యక్తి, ఒక మంచి సమాజం కోసం పోయి ఈ రోజున ఎంతోమంది అనాథలకు, అంతేకాదు ఎంతోమందికి ఉద్యోగాన్ని ఆయన కల్పించిన వ్యక్తి ఈ రోజున లేకపోవడం. అదేవిధంగా ఒకవేళ యాక్సిడెంట్ అయితే అది కూడా బాధాకరమే, కానీ కొందరు వ్యక్తుల ద్వారా ఆయన చనిపోతే మాత్రం ఈ రోజున మనమందరం కూడా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయినాం. చనిపోయినప్పుడు ఈ రోజున రకరకాల నిరసనలు, రకరకాల ధర్నాలు జరుగుతున్నాయి. కానీ తన భార్య పేరు జెస్సికా పగడాల. తన భార్య ఆమె చనిపోయినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మేము ఇక్కడ ఉన్నది, క్రైస్తవులంగా మేము ఇక్కడ ఉన్నది పగ తీసుకోవడానికి కాదు. దేవుడు మాకు ఏం ఆజ్ఞాపించిండంటే, మీరు సమాధానాన్ని వింటాడండి, మీరు దయ మంచితనాన్ని మీరు కలిగి ఉండండి. అదే మేము కలిగి ఉన్నాం. మేము పగ తీర్చుకోవడానికి లేము. ఒకవేళ మా భర్తను ఎవరైనా చంపి ఉంటే ఆ వ్యక్తులను మేము మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామని చెప్పి, మనస్ఫూర్తిగా మేము క్షమిస్తున్నామని చెప్పి. ఇదే మాటలు 2000 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి తెలియజేసాడు. తన భర్తను చంపేస్తే ఆమె కోర్టుకు వెళ్ళొచ్చు, తన భర్తను చంపేస్తే ఆమె డిమాండ్ చేయొచ్చు, న్యాయాన్ని డిమాండ్ చేయొచ్చు. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, బహిరంగంగా మేము ప్రతీకారం తీసుకోవడానికి లేము, మా దేవుడు మాకు అది తెలియజేయలేదు, కానీ మా దేవుడు క్షమించమని చెప్పిండు, మేము ఎవరైతే చంపిర్రో మేము వాళ్ళని క్షమిస్తున్నామని ఆమె తెలియజేసింది.
ఇవే మాటలు ఆమెకు ఏ విధంగా వచ్చినాయి? అంత ఈజీ కాదు కదా. మనం భావోద్రేకాలు కలిగి ఉన్నాం, మనకు కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి, మనం కూడా మన ఎవరిని హాని చేస్తే మనం కూడా ప్రతీకారం తీసుకొని ఉంటుంది. కానీ తన భర్త చాలా తక్కువ వయసులో నేను అనిపోయాడు, కానీ తన కూతురు కూడా ఉంది, కానీ ఆమె క్షమించమని చెప్పింది. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఎంతగా ఆమె ప్రభావితం చేయబడ్డది ఎక్కడి నుంచి అంటే, ఇవే మాటలు కొన్ని 2000 సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి ఆయన ఈ లోకంలో చెప్పిండు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కల్వరి సిలువలో ఉన్నప్పుడు ప్రజలందరూ కలిసి ఆయనను ఆ సిలువలో చంపుతున్నప్పుడు, ఆయనను ద్వేషిస్తున్నప్పుడు, ఆయనను అవమానిస్తున్నప్పుడు, ఆయన పక్కలో బల్లెంపోటు ఓడుస్తున్నప్పుడు, అంతేకాదు ఆయన చేతులకు కాళ్ళకు ఆ మేకులు వేస్తున్నప్పుడు, ఆ తలలో ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన అక్కడ ప్రజలందరినీ చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి, ఆ రోజు ఆ ప్రజలను ఎవరైతే ఆయన ద్వేషిస్తున్నారో, చంపాలని చూస్తున్నారో ఆ వ్యక్తులను ఆయన ఆ సిలువల నుండి చెప్పిన మాట ఏంటంటే క్షమించమని చెప్పిండు. ఆ క్షమాపణ గుణము ఈ రోజున చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి భార్య అయిన జెస్సికా పగడాల గారు, ఆమె కూడా తన భర్తను ఎవరైతే చంపిర్రో వాళ్ళను క్షమించమని ఆమె చెప్పింది. తెలుసు తన భర్త మరణించినట్టు, తన భర్త జీవితం అంతం కాలేదు. ఆయన ఈ లోకంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు, మనకు ఇంకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, అది పరలోక రాజ్యము. మనందరికీ ఈ మరణం అనేది చాలా చిన్న విషయము, మనమందరం కూడా మరణాన్ని అలింగనం చేసుకోవాలని చెప్పిండు, అంటే అత్తుకోవాలని చెప్పిండు. ఈ మరణాన్ని ఒక రోజున యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినాన తిరిగి లేచిండు. ఆయన మరణాన్ని జయించిండు. ఆయన మరణంతో చెప్తున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ? ఆయన మరణం పైన విజయం సాధించి ఏ విధంగా అయితే ఆయన తిరిగి లేచిండో, ఏ విధంగా అయితే ఆయన సజీవుడుగా నిత్యుడుగా ఆ పరలోకములో ఆయన ఉన్నాడో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచిర్రో వాళ్ళు కూడా తిరిగి లేస్తారని తన భార్య అయిన జెస్సికాకు తెలుసు. అందుకే ఎవరైతే మరణించిండో తన భర్త, తాను చనిపోయి తను కేవలం తన సమాధిలోనే ఉండిపోలేదు, కానీ ఆయన లేచి ఆయనను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి ఆయన వెళ్ళిండు. ఆయన పరలోకములో ఆ శాశ్వత రాజ్యంలో ఉన్నాడు. కానీ ఎవరైతే చంపిర్రో అని అనుకుంటున్నామో, కానీ వాళ్ళు ఒకవేళ చనిపోతే నరకం పోవద్దని, వాళ్ళు బతకాలి, వాళ్ళు రక్షించబడాలని ఆమె తెలియజేసిన మాట ఏంటంటే వారిని క్షమించమని చెప్పి. ఈ రోజున క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, క్రైస్తవ్యం అనేది అది ఒక మార్గం. ఒక మనిషి చనిపోయినా కూడా ప్రేమించే గుణం అది క్రైస్తవ్యం. ఒక మనిషిని చంపినా కూడా క్షమించే గుణం అనేది అది నిజమైన క్రైస్తవ్యం. అది మనం ఈ రోజున్న సాక్ష్యాధారాలతో మన కన ముందు జరిగిన ఒక సంఘటన మన ముందు జరుగుతున్నప్పుడు మనకు నిజంగా జరిగిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఇది ఒక రుజువు. ప్రియులారా, ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం. నిజంగా కుటుంబాన్ని దేవుడు ఆదరించాలి, ఓదార్చాలని సంఘముగా మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇక ముందు కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నది ఏమనగా, మనిషిగా మనం ఈ లోకానికి వచ్చినాం, ఒక రోజున మన జీవితాన్ని మనం ముగించుకుంటాం. మరణం అదే మనకు తెలియజేస్తుంది. కానీ ఈ రోజున జెస్సికాకున్న, అనగా ఆ సిస్టర్కున్న ఆ నిరీక్షణ, విశ్వాసం ఈ రోజున మనకు కూడా ఉండాలి. మనం కూడా ఒక రోజున మరణాన్ని మనము అత్తుకుంటాం. ఒక రోజున మరణం మన కోసం ఉంది. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మరణం ముంగిట్లో గమ్యం లేని ప్రయాణాలు. మరణిస్తాడని తెలిసి కూడా మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోకుండా తన జీవితాన్ని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఆయన తెలియజేశాడు, నేనే మార్గం, సత్య, జీవం, నా యందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడని చెప్పాడు. అంటే ఈ లోకం తర్వాత పరలోకం, నరకం అని 2 ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, ఆయన ద్వారా మాత్రమే పరలోకము. ఆయనకు వేరుగా ఒకటి ఉంది అంటే అది కేవలం నరకం మాత్రమే. ప్రియులారా, ఈ రోజున ప్రభు నందు ప్రవీణ్ పగడాల గారు ఆయన నిద్రించారు, ఆయన ప్రభుతో ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున నా ప్రశ్న ఏంటంటే, నువ్వెక్కడుంటావు, నేనెక్కడుంటావు? కాబట్టి ఈ రోజున ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అంతేకాదు ఈ రోజున మనం కూడా నేను చెప్పిన మాటలను ఒకసారి ఆలోచన చేయండి. ఇవి సత్యము, ఇది నిజము, ఇది మార్గము.
దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. మనం ఇందాక చాలా మంచి విషయాలు మనం విన్నాం.